నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. టిడ్కో గృహాల్లో పల్లె నిద్ర కార్యక్రమం. లబ్ధిదారుల ఇళ్లలోని నిద్రించిన అర్బన్ సిఐ రమేష్. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, హెచ్చరించిన చిలకలూరిపేట ఎంపీడీఓ. ఘనంగా కవి కోకిల గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమం. నివాళులర్పించిన పలువురు పట్టణ ప్రముఖులు. త్వరలో వెంకటేశ్వర స్వామి వారి మహాకుంభాభిషేక మహోత్సవం. వెల్లడించిన ఆలయ ప్రధాన అర్చకులు పరంకుశం హృషికేశ్. చిలకలూరిపేట పట్టణంలో అర్బన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన రమేష్ అతి తక్కువ సమయంలో ఎన్నో సమస్యలను ఛేదిస్తూ పుర ప్రజల అభిమానాలు పొందారు. ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా ప్రజలతో మమేకమై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన స్థానిక 52 ఎకరాల్లో ఉన్న టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్న ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నట్లుగా తెలుసుకుని మంగళవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. టిడ్కో గృహాల్లో సామాన్య ప్రజలు ఎలా నిద్రిస్తారో అలాగే కింద పడుకుని నిద్రిస్తూ గొప్పతనం చాటుకున్నారు. ఇక ముందుగా ఆయన మాట్లాడుతూ టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్న వారికి ఏ సమస్య వచ్చినా స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇక అదేవిధంగా ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు టిడ్కో గృహాల్లో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులు తమ ఇళ్లను అమ్ముకోవడం కానీ తాకట్టు పెట్టుకోవడం కానీ చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్ఐ పుల్లారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మీకున్న ప్రాబ్లం ఏంటో ధైర్యంగా చెప్పండి. చెప్పడానికి భయపడితే సింపుల్గా కాల్ చేయండి. ఒక యాజ్ ఏ ఇన్స్పెక్టర్, యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ నాకు పలానా వాళ్ళ సమస్య చెప్పారు అనేదాన్ని ఎప్పుడు కూడా మా ప్రాణం పోయినా సరే బయటికి చెప్పు. అది పోలీసు గోప్యత. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. డైల్ 100కి మీరు ఫోన్ చేసిన నెంబర్ బయటికి చెప్పరు. ఇక్కడ అత్యంత ప్రధానమైన సమస్య ఇటు పక్క దగ్గరలో ఉన్న మార్కెట్ వెళ్తాడు, పక్క టౌన్కి వెళ్ళి కొట్టుకొని వచ్చేస్తారు. అందుకని అలాంటి దొంగలకు నిలయంగా ఇప్పుడు స్టోవర్టపురం అనగానే ఏమనుకుంటాం మనం? చెడ్డ పేరు. అక్కడ ఎవరైనా నివసిద్దాం అనుకుంటారా? జనరల్ గా చెప్తున్నాం, స్టోవర్టపురం అయ్యో దొంగలు ఉండే ఏరియా అని మనకు అది చిన్నప్పటి నుంచి మైండ్ లో ఫీడ్ అయిపోయింది. అట్లాంటి చెడ్డ పేరు మనకు రాకూడదు అంటే మీరందరూ కూడా యూనిటీగా ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రిపూట చక్కగా లైటింగ్ వచ్చేసింది అంతా కూడా. అవునా? ఆల్రెడీ వాటర్ ఫెసిలిటీ ఏదో నేను బోర్ ఫోటో పెట్టాను. మీకు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఆల్రెడీ ఏది బుసెస్ అన్ని కూడా క్లీన్ చేయిస్తున్నారు. పాములు పెడది అది కూడా ఉండదు. ఇందాక పార్క్ విజిట్ చేసాం, వెరీ ఎక్సలెంట్. ఆ ఎక్విప్మెంట్ 5 ఏళ్ల క్రితం అయినా సరే కొత్తగా నిన్న మొన్న పెట్టినట్టుగా అనిపిస్తుంది. మీరు పిల్లలు పంపించి ఆడించుకోవాలంటే మీరు ఏం చేయాలా? సెల్ఫ్గా ప్రతిదీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు రావాలి, చెయ్యాలి అని ఇందాక ఎవరో అడుగుతున్నారు. అప్పుడే చెప్పాం, మీరు కమిటీ ఫామ్ అయ్యి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ సబ్జెక్ట్ అయినా సరే మీ మంచి కోసం చెప్తున్నాం. ఇలాగా పల్లెనిద్రలో భాగంగా అందరం కూడా ఒకరికొకరు మనం అభిప్రాయాలను పంచుకునే కార్యక్రమం ఇది. మీ కష్టాలను మాకు తెలియజేయడం, మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు తెలియజేయడం. మీరే కమిటీగా ఏర్పడి ఓకే గవర్నమెంట్ నుంచి నిధులు వస్తుంటాయి, జరుగుతుంటాయి, బట్ మన సెల్ఫ్గా బాధ్యత ఉండాలి. తలా ఒక 5 రూపాయలు, తలా 10 రూపాయలు మంత్లీ వేసుకున్నా సరే 10,000 అయితే ఒక 2 మనుషులు ఉంటారు, క్లియర్ చేసేస్తారు. పెద్ద కష్టం 10 రూపాయలు వేసుకోవడం నెలకి, దానివల్ల మొత్తం అంతా క్లీనింగ్ అయిపోతుంది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి. సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిలకలూరిపేట మండల ఎంపీడీఓ శ్రీనివాసరావు సూచించారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్ తో మాట్లాడుతూ వర్షాకాలంలో అనేక అంటువ్యాధులు వ్యాపిస్తాయన్నారు. అలాగే డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు కూడా వస్తాయన్నారు. వర్షంలో తడవటం వల్ల జలుబు, దగ్గుతో కూడిన వైరల్ జ్వరాలు వస్తాయన్నారు. ఈ వ్యాధుల పట్ల అవగాహన కలిగి పలు జాగ్రత్తలు వహిస్తే అనేక జబ్బులకు దూరంగా ఉండొచ్చని తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా కేసులు అధికంగా నమోదవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో డయేరియా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అలాగే చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు వారికి అందజేయాలని కోరారు. అందరికీ నమస్కారం. మనకు ఈ వర్షాకాలం సీజన్ మొదలైంది. ఈ వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల ఆ ప్రజల ఆరోగ్య విషయాల్లో చాలా మార్పు చేర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ దోమలు విపరీతంగా పెరిగి ఈ దోమల వల్ల అంటువ్యాధులు, ముఖ్యంగా మలేరియా లాంటివి, డెంగ్యూ వ్యాధి లాంటివి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తాగునీరు కలుషితం కావటం వల్ల కూడా కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. దీని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తూ
గ్రామాల్లో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టవలసిందిగా జిల్లా కలెక్టర్ వారు పై అధికారులు కూడా కొన్ని షెడ్యూల్స్ విడుదల చేశారు. దాని ప్రకారం ప్రతి గ్రామంలో కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లటం, తాగే నీరు సరఫరా చేసే నీరుకు క్లోరినేషన్ చేయటం, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఈ విషయాన్ని చెకప్ చేస్తున్నారు. కాబట్టి మీరు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడా కూడా ఈ మురికి నీరు నిల్వ ఉండకుండా ఉండేటట్టు చూడండి. ఒకవేళ మురికి నీరు నిల్వ ఉండేటువంటి ప్రదేశాలు ఏమైనా ఉంటే మీ సచివాలయ పంచాయతీ కార్యదర్శికి దృష్టికి తీసుకొచ్చినట్లయితే దాంట్లో వాళ్ళు ఆయిల్ బాల్స్ వేయటం కానీ, ఈ ఎబేట్ అనేది పిచికారీ చేయటం కానీ, బ్లీచింగ్ పౌడర్ చల్లటం కానీ ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తారు. అదేవిధంగా మీకు తెలిసి మిమ్మల్ని ప్రత్యేకించి విజ్ఞప్తి చేయటం ఏంటంటే ఈ డెంగ్యూ వ్యాధి అన్నది ప్రమాదకరమైన వ్యాధి. ఇది కూడా దోమల వల్ల వస్తుంది. అయితే ఈ డెంగ్యూ వ్యాధిని కలుగజేసేటువంటి దోమలు మంచినీటిలో ఉంటాయి. అంటే మనకు వర్షాలు వచ్చినప్పుడు మనకు గిన్నెలు కానీ, ఏదైనా ప్లాస్టిక్ బకెట్లు, లేదన్నా టైర్లు ఇలాంటివి బయట పెట్టినప్పుడు దాంట్లో ఉన్నటువంటి నీళ్ళలో పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా డ్రై డేగా పాటించమని చెప్పేసి పై అధికారులు ఉత్తర్వులు ఉన్నాయి. అంటే ఏంటంటే ఆ నీరు మనం ఆ రోజున స్పెషల్గా మనం ఆ నిల్వ ఉన్నటువంటి నీరన్ని కూడా కింద పారబోయటం. ఇది తొట్లల్లో కూడా మనం వాడకుండా ఉన్నటువంటి తొట్లల్లో కూడా ఏం చేస్తాయి అంటే నీళ్ళు నిలబడి ఉంటాయి. అవి దోమలు బాగా పెరుగుతుంటాయి, మనం కూడా గమనించవచ్చు. కాబట్టి ఈ దోమల వల్ల మనం వారి నుంచి మనం బయటపడాలంటే ఈ దోమలు పెరగకుండా ఉండాలని చూసుకోవాలి. దానికోసం మనం ఎక్కడ కూడా నీళ్ళు నిలబడకుండా ఉండడం చూసుకోవడం ముఖ్యం. కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సి కోరుతున్నాం. ఎక్కడైనా మీకు క్లోరినేషన్ చేసినటువంటి వాటర్ మీకు తాగేటువంటి అవకాశం లేనప్పుడు మీకు ఉన్నటువంటి నీటిని బాగా కాచి చల్లారిన తర్వాత ఆ నీరు తీసుకున్నట్లయితే మీకు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలోనూ, బాగా వయసు మళ్ళినటువంటి వృద్ధుల విషయంలోనూ వాళ్ళకు ఆ రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా జ్వరాలు అలాంటివి ఏదైనా మీకు తగ్గినా ఎమ్మటే మీకు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్లో కానివ్వండి, ఏదైనా పిహెచ్సిలు ఉంటాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, దాంట్లో కానీ మీకు లోకల్గా ఉన్నటువంటి ఏఎన్ఎంస్ ఉంటారు, వాళ్ళ దృష్టిగా తీసుకొచ్చేసి వెంటనే తగిన చికిత్స పొంది మీ ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా, మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిందిగా అందుకే విజ్ఞప్తి చేస్తున్నాం. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని మోడ్రన్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట మండల ఆర్టీఓ నాగలక్ష్మి మాట్లాడుతూ రోడ్డు భద్రతపై పౌరులంతా అవగాహన కలిగి ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించడం రక్షణ మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా కోసం కాదు, మీకోసం. మీ ఏజ్ గ్రూప్ ఏంటో నేను తెలుసుకోవచ్చా? 17 to 18 అంటేనా? ఈ ఏజ్ గ్రూప్ ఎలా ఉంటుందంటే నేనే రాజు నేనే మంత్రి, అవునా? ఎవరి మాట వినబుద్ధి కాదు, అమ్మ నాన్న చెప్పింది అస్సలు వినబుద్ధి కాదు, మనం ఏమనుకుంటే అదే కరెక్ట్ అనుకునే ఏజ్ గ్రూప్. సో ఈ ఏజ్ గ్రూప్ని కొద్దిగా అవతలకి దాటామంటే మన బాధ్యతలు మనకి గుర్తుకొస్తాయన్నమాట. ఈ ఏజ్ గ్రూప్ దాటాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా 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 విషయాలు తెలుసుకోవాలి. మీ అందరిలో ఎంతమందికి వెహికల్స్ ఉన్నాయి చెప్పండి? నిజం చెప్పండి, నాకు చేతులు ఎత్తండి ధైర్యంగా. అందరికీ డబ్బులు పడతాయి. తల్లిదండ్రులకి శిక్ష ఉంది తెలుసా మీకు? 199(a) ప్రకారం అమ్మానాన్నలు కనుక ఎవరైతే అండర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వెహికల్స్ కొనిస్తారో, వాళ్ళని రోడ్డు మీదకి వదిలేస్తారో, వాళ్ళకి శిక్ష 25,000 రూపీస్ ఫైన్, అలాగే జైలు శిక్ష 3 ఏళ్ళు ఉంది. అది అమలు చేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా? మీ ప్రాణాల కోసమే. ఫర్ యువర్ సేఫ్టీ ఓన్లీ. మీకు ఉడుకు రక్తం ఏమి అర్థం కాదు, ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తారు. ఓవర్ స్పీడ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? కరెక్ట్గా ఒక 15 ఏళ్ల క్రితం అనమాట, 15 ఏళ్ల క్రితం ఒక లవబుల్ జంట, వాళ్ళకు ఒక చిన్న బాబు. ఆ బాబు అలాగే చక్కగా చదువుకుంటూ పెద్దోడయ్యాడు, మీ ఏజ్ గ్రూప్కి వచ్చాడు. ఓకేనా? అది పరవళ్ళు దొక్కుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, అర్జెంటుగా పలానా దగ్గరికి రండిరా, పలానా దగ్గరికి రావాలిరా నువ్వు అని చెప్పారు. ఈ టైం వరకు నువ్వు ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అని చెప్పారు. వాడు ఇంకా ఆలోచిస్తాడా? సరే మనాళ్ళు ఏదో చెప్పారు, మనం అర్జెంటుగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్న కొనిచ్చినట్టే అతిగారాభం, చెప్పాను కదా, లేక కలిగిన సంతానం కదా, అతిగారాభంతో ఒక వెహికల్ కొనిచ్చారు. ఆ వెహికల్తో వాడు
ఎంత ఓవర్ స్పీడ్ అంటే లిమిట్ దాటిపోయి ఓవర్ స్పీడ్కి వెళ్ళి అనాథరైజ్డ్గా ఆగినటువంటి ఒక వెహికల్ని గుద్దుకొని స్పాట్ 17 ఇయర్స్కి. ఆ తల్లిదండ్రులకి వచ్చిన కష్టం మనలో ఎవరికైనా అలా వస్తే మీరు తట్టుకోగలరా చెప్పండి? ఇట్స్ నాట్ ఏ రియల్ స్టోరీ, ఇట్స్ ఎ రియల్ స్టోరీ. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఇది జరిగింది. ఆ బాధ ఈ రోజుకి వాళ్ళు అనుభవిస్తున్నారు. అది మనలో ఎవరికైనా జరిగితే మనకెంత బాధగా ఉంటుంది. అది అర్థం చేసుకుంటారని ఈ స్టోరీ చెప్పాను. మనం కొద్దిగా కంట్రోల్లో ఉండి ఏజ్ ఎప్పుడైతే మెచ్యూరిటీ మైండ్ వస్తుందో అప్పుడు మాత్రమే మనం వెహికల్స్ తీసుకొని లిమిట్లో ఉంటూ భద్రతా నియమాలని తప్పనిసరిగా పాటిస్తూ, అసలు భద్రతా నియమాలు అంటే ఏంటో తెలుసా మనకి? ఇంతమంది వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారు, భద్రతా నియమాలు తెలుసా? ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి. బాగా లౌడ్ స్పీకింగ్ లౌడ్ ఉండేవాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి. సారీ, క్యాషనరీ సైన్స్ ఇట్లా రెక్టాంగులర్ షేప్స్లో కనిపిస్తాయి. అవి కూడా రెడ్ బార్డర్స్తో బ్లాక్ లెటర్స్తో కనిపిస్తాయి. అవేంటంటే మీకు ప్రికాషన్స్ తీసుకోండి, జాగ్రత్త వహించండి, హెచ్చరికలు అనమాట. అంటే పెద్ద పెద్ద బంప్స్ ఉన్నాయి, హిల్ ఏరియా ఉంది, లేదంటే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి మీ ముందు వెళ్ళేటప్పుడు, లేకపోతే ఒక రైల్వే గేట్ ఉంది, లేదంటే స్కూల్ జోన్ ఉంది. ఇలాంటివన్నీ కూడా కనిపిస్తా మనకి ఇలా ట్రయాంగులర్ షేప్లో. ఈరోజు గమనించండి, అంటే మీరు జాగ్రత్త తీసుకుంటే సేఫ్, అంతేనా? అలాగే మూడోది ఇన్ఫర్మేటరీ సైన్స్. ఇలా రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి, బ్లూ కలర్ అండ్ వైట్ బోర్డ్స్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మనకి ఏదైనా అవసరమైంది ఒక వ్యక్తి నిలబడి చెప్పడుగా కదా. సంస్థల విద్యార్థులు అంటే చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు అని చెప్పి బయట చెప్పుకుంటా విన్నాను. ఇక్కడ కనపడుతోంది, మీరు అందరూ కూడా శ్రద్ధగా ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా శ్రద్ధగా విన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడానికి కారణం ఏమిటంటే ఇద్దరందరూ చెప్పినట్లుగా ఈవేళ హైకోర్టు ఆదేశాల మేరకు మొదటిగా మీ కళాశాలలో ఈ అంశం మీద పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే రోడ్డు ప్రమాదాల కారణంగా 3704 మంది చనిపోతే దాంట్లో 3040 మంది హెల్మెట్ లేని కారణంగా చనిపోయినారు. ఎంతమంది? 3040 మంది హెల్మెట్ పెట్టుకొని కారణంగా ప్రాణాలు పోయినాయి. మొత్తం 3704 రోడ్డు ప్రమాదాలు చనిపోతారు. హెల్మెట్ యొక్క ప్రాధాన్యత ఎంత తీవ్రంగా ఉంది అనేటువంటిది విద్యార్థులు కానీ సమాజానికి కానీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. గతంలో వారం క్రితం చిల్లూరుపేట పెద్ద ర్యాలీ కూడా పెట్టింది. ఇది ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో అన్ని ఊళ్ళల్లో రాష్ట్రం అంతా కూడా జరుగుతాం. ఎందుకు జరుగుతుంది అని అంటే మనం ఒకసారి గణాంకాల వైపు చూస్తే ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి రోడ్డు ప్రమాదాలన్నీ చూస్తే మొత్తం ప్రమాదాల్లో భారతదేశంలో 10% రోడ్డు ప్రమాదాలు ఓన్లీ ఇండియాలో జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో జరిగేటువంటి మొత్తం ప్రమాదాలు కనుక చూసినట్లయితే మన తెలుగు రాష్ట్రాలు అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు నమోదు అవుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో నమోదవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గంటకి 2 చనిపోతూ ఉన్నారు. తెల్లవారేసరికి 48 మంది చనిపోతూ ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే మరి ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాలు దాదాపు 40,000 మంది రోడ్డు ప్రమాదం చనిపోతూ ఉన్నారు. మనకి యుద్ధంలో ఎవరైనా ఒకరు చనిపోతే మనం చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి నివాళులు అర్పిస్తారు కదా, మంత్రులు వస్తారు. అంటే ఒక యుద్ధం అంటే దేశం రక్షించడం కోసం, కానీ యుద్ధంలో కూడా ఇంత పెద్ద ఎత్తున చనిపోవటం లేదు. ఇది ప్రభుత్వ కోర్టులు గుర్తించినాయి. యుద్ధంలో కూడా ఒక మంచి కారణం కోసం, శత్రువులతో పోరాటం కోసం కూడా ఎంతమంది చనిపోవట్ల. ఎందుకు చనిపోతున్నారంటే కొద్దిపాటి నిర్లక్ష్యం, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోని కారణంగా, చిన్న వయసులో మరి అవగాహన లేకుండా వెహికల్స్ నడిపిన కారణంగా, హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకి వచ్చే వాహనాలు నడుపుతున్న కారణంగా. మీరు పత్రికలు చూస్తుంటారు. 10వ తరగతి ఎగ్జామ్ రాసినటువంటి ఇదే చిలకలూరుపేట సంబంధించిన ఒక విద్యార్థి ఎంఆర్ ఆఫీస్ కోతపేట దూరంలో ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు. ప్రాణాలను కాపాడుకుందాం, ధరిద్దాం, ప్రాణాన్ని కాపాడుకుందాం, రహదారి భద్రతలను పాటిద్దాం, నియమాలను పాటిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనమును నడపము. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనము నడపరాదు.
ఎడ్లపాడు మండలంలోని పోలీస్ స్టేషన్ కు కూతవెట్టు దూరంలో పట్టపగలు దొంగతనం జరిగింది. ఎస్ఐ శామ్యూల్ రాజీవ్ కుమార్ తెలిపిన సమాచారం మేరకు గ్రామంలోని డేరంగుల శివయ్య అతని భార్య పొలం పనులకు వెళ్లగా, కుమార్తె కాలేజీకి వెళ్లగా, కుమారుడు ఆడుకోవడానికి బయటకు వెళ్తూ ఇంటికి తాళం వేయకుండా వెళ్లాడు. దీంతో అదే సమయంలో చెత్త ఏరుకుంటానికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేయకుండా ఉండటాన్ని గమనించి ఆ ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళం పగలగొట్టి 5 కాసుల బంగారం, 30,000 రూపాయల నగదు దోచుకుని వెళ్లారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. స్థానిక సుగాలి కాలనీ, శాంతినగర్, పురుషోత్తం పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పనులు చేస్తుండగా మున్సిపల్ కమిషనర్ గోవిందరావు ఆయా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమణ, తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లి బాబు, షేక్ అజారుద్దీన్ పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని చిన్న పసుమర్రు ఓగేరు వాగు పక్కన వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో శుభ బుధవారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నెలవారీ దాతల ఆర్థిక సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ జాయింట్ సెక్రటరీ నాగబైరు జగన్మోహన్ రావు మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగే అభివృద్ధికి ప్రతి బుధవారం జరుగు అన్నదానానికి, అలాగే గోవుల ఆహార పోషణ కొరకు దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గోలి వెంకటేశ్వర్లు, దివ్యాల సుబ్రహ్మణ్యం, కురుస్వామి, మంగారావు భక్తులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గణపవరంలోని కెల్లంపల్లి భద్రాచలం హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్న శైలజ విద్యార్థులకు తన సబ్జెక్ట్ తో పాటు చేతి వ్రాతను నేర్పిస్తున్నారు. ప్రతిరోజు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తూ కేవలం 20 రోజుల్లోనే విద్యార్థులు తమ చేతి వ్రాతను మెరుగుపరుచుకునే విధంగా తయారు చేయడం విశేషం. ఇక ఈ నేపథ్యంలో గురువారం జన విజ్ఞాన వేదిక ప్రతినిధి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో మహాకవి జాషువా వర్ధంతి సందర్భంగా శైలజను సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడే ఉపాధ్యాయులను సత్కరించడం సమాజ బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ నాయక్, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులున్నారు. అయితే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్ మోటివేషన్ ఒక ఉద్యమం లాగా రామ్మోహన్ రావు గారిని, ఈ సబ్జెక్ట్ కూడా రామ్మోహన్ రావు గారే, కానీ యూసిరా సార్ ఉన్నారు రామ్మోహన్ రావు గారిని, వాళ్ళు అసలు అన్ని తీసుకొచ్చి తిరుగుతున్నారు. అసలు గవర్నమెంట్ టీచర్స్ నేర్పిస్తే పిల్లలకి బాగా యూజ్ అవుతుంది అని వాళ్ళ మోటివేషన్ నాకు బాగా నచ్చింది. చెప్పే విధానం కానీ పిల్లలకి ఈజీగా అర్థమయ్యే విధానం. అయితే వాళ్ళు మాకు నేర్పించేటప్పుడే బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ అన్నీ వాళ్ళే సప్లై చేయడం. కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 10 బుక్స్ ఇచ్చారు. అందరికి నేర్చుకున్న వాళ్ళందరికీ 10 బుక్స్ ఇచ్చి మినిమం మీ తరపు నుంచి ఒక 10 మెంబర్స్ నేర్పించండి అని చెప్పేసి అందరికి ఇచ్చారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నా 10 మెంబర్స్కి ఇచ్చి చూద్దాం, నా సెక్షన్స్ వరకు ముందు ట్రై చేసి పిల్లలు ఈజీగా నేర్చుకోగలిగితే మిగతా సెక్షన్స్ ట్రై చేద్దాం అనుకున్నాను. నాకు అసలు ముందు మోటివేషన్ అక్కడ రామ్మోహన్ రావు సార్ ముందు మోటివేషన్ అయితే స్టూడెంట్స్ ఆర్ ద బెస్ట్ మోటివేషన్ ఫర్ మీ. పిల్లలు చాలా టాలెంట్ అనిపించి మీ నుంచి నాకు మంచి మోటివేషన్ వచ్చిందమ్మా. మీరైతే చూసిన తర్వాత పిల్లలు ఏదైనా సాధించగలరు. అసలు చాలా షార్ట్. కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి గురం జాషువా వర్ధంతి కార్యక్రమం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగింది. సిఆర్ క్లబ్ ఆవరణలో క్లబ్ సభ్యులు గోరంట్ల నారాయణ ఆధ్వర్యంలో జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మహాకవి జాషువా సిద్ధాంత భూమిక జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో లైబ్రరీ వద్ద ఉన్న జాషువా విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో జాషువా చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమాల్లో సాహితీవేత్తలు డాక్టర్ పివి సుబ్బారావు, డాక్టర్ చుక్క విన్సెంట్ పాల్, దార్ల బుచ్చిబాబు, రిటైర్డ్ డిఈఓ కనుమూరి జాషువా, హాస్టల్ వెల్ఫేర్ అధికారి రాజబాబు, అడపా రవి తదితరులున్నారు. సమాజంలో అందరూ ఉండగాలని సాహిత్య రూపంలో అనేక పెద్దలు గబ్బెడమని అనేక రచనలు చేసి మరి ఆయన ప్రజల ముందు ఉంచినటువంటి వ్యక్తి, మహానుభావుడు.
మన దగ్గరలో ఉన్నటువంటి గుడికొండ ప్రాంతం పల్లె గ్రామం ఉన్నటువంటి మరి యాశివ గారు చిన్నతనంలో నేను కూడా మామూలుగా మరి పెద్దలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. మరి ఆయన గురించి ఆ ప్రాంతం, ఆ గుడికొండ ప్రాంతమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఒక గుర్తింపు కలిగినటువంటి ముఖ్యంగా దళితులకి అనగాడినటువంటి జాతులకు అండగా ఉన్నటువంటి సాహిత్య రూపంలో వెలుగులో చేసినటువంటి మహానుభావులు. అలాంటి వ్యక్తిని ఇవాళ ఆయన్ని స్మరించుకుంటూ మరి ఆయనకి పూర్వమాల మరి ఆయన మరి పూర్వమాల చేయటం మరి జయంతి సందర్భంగా మరి వారికి కూడా పూర్వమాలార్పణం చేయడం జరిగింది. వారు గ్రంథాలయం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో ఈ గ్రంథాలయాలున్నాయి. పితామహుడు ఈ గ్రంథాలయాలు ఎలా ఉండాలా, గ్రంథాలయాల్లోకి వచ్చే పాఠకులు ఈ విధంగా ఉండాలా, గ్రంథాలయాల్లోకి వచ్చే బుక్స్ ఈ విధంగా ఉండాలా, వార్తాపత్రికలు ఈ విధంగా ఉండాలా అని ముందుగా ఈ గ్రంథాలయాన్ని సృష్టికర్త అన్నమాట. గ్రంథాలయాలు అలాంటి వ్యక్తి ఆయన జన్మదిన సందర్భంగా ఆయన కూడా నివాళులర్పిస్తూ చిలకలూరిపేట మండలం పసుమరలో ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 3 రోజుల పాటు స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పరంకుశం హృషికేశ్ తెలిపారు. ఈ నెల 25వ తేదీ గురువారం నుండి 27వ తేదీ శనివారం వరకు వివిధ పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అలాగే 27వ తేదీ ఉదయం 10 గంటలకు మహాకుంభాభిషేకం, 11 గంటల 30 నిమిషాలకు స్వామివారి కళ్యాణం, 12 గంటల 30 నిమిషాలకు అన్నదానం ఉంటుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కరుణా కటాక్షం పొందాలని వారు కోరారు. గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో స్వామివారికి మహాకుంభాభిషేకం రంగరంగ వైభవంగా జరుగుతుంది. 25వ తేదీ ఉదయం నుంచి కార్యక్రమాలు మొదలవుతున్నాయి. మన పొసవర్తి గ్రామంలో భక్తజన సందోహంగా అందరూ వచ్చేసి స్వామివారి యొక్క మహాకుంభాభిషేక కార్యక్రమంలో 50 మంది భక్తాదులు పాల్గొని, గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క మహాకుంభాభిషేక కార్యక్రమంలో ఉదయం 25వ తారీఖు ఉదయం 5 గంటల నుండి స్వామివారికి సుప్రభాత సేవా కార్యక్రమం, తర్వాత స్వామివారికి పుష్కరిణీ తీర్థము, మహాకుంభార్చన, లక్ష్మీ సుదర్శన శ్రీ చక్ర మహాహోమ కార్యక్రమము, శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. రేపటి ఉదయమున సాయంకాలము స్వామివారికి ఆలయ ప్రదక్షిణ, విశేష హోమాలు, స్వామివారికి విశేష అర్చన, ఏకాంత సేవా కార్యక్రమాలు జరుగుతాయి. 25వ తేదీ సాయంత్రం కార్యక్రమాలు. 26వ తేదీ స్వామివారికి ప్రాతకాల సుప్రభాత సేవ, స్వామివారికి పుష్కరిణీ తీర్థం, మహాకుంభార్చన, లక్ష్మీ సుదర్శన శ్రీ చక్ర హోమం, శాంతి కళ్యాణ మహోత్సవం, సాయంత్రం స్వామివారికి ఆలయ ప్రదక్షిణ, విశేష హోమాలు, స్వామివారికి విశేష అర్చన, ఏకాంత సేవ కార్యక్రమం 26. 27వ తేదీ స్వామివారికి ప్రాతకాల సుప్రభాత సేవ కార్యక్రమం, స్వామివారికి పుష్కరిణీ తీర్థం, మహాకుంభాభిషేకం. స్వామివారికి ఆ రోజు మహాకుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది. తదుపరి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం. ఇవన్నీ కార్యక్రమాలన్నీ విధముగా 3 రోజుల కార్యక్రమాలు యథావిధిగా స్వామివారికి చక్కగా జరుగుతాయి. 50 మంది భక్తాదులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహం, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మహానుభావుడు, ఆయన కోరిన కోరికలు కొంగు బంగారమై మనకి అనుకూలంగానే ఆపద ముక్కుల వాడనంగానే ఆదుకునేటటువంటి మహానుభావుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి
50 మంది భక్తాదులందరూ కూడా తరలి వచ్చేసి స్వామివారి యొక్క ఈ మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహ పొంది స్వామివారి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా మనవి. మోడర్న్ విద్యా సంస్థల అధినేత విద్యారత్న చేబ్రోలు మహేష్ అమెరికాకు చెందిన మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుండి ఈ నెల 14న గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం కొప్పుల దినకర్ మిత్ర బృందం అభినందించారు. ఇందులో భాగంగా మహేష్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహేష్ అభిమానులు కూడా ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలో గత 35 సంవత్సరాల క్రితం స్థాపించబడినటువంటి విద్యా సంస్థ మోడర్న్ విద్యా సంస్థ. మోడర్న్ విద్యా సంస్థని చిలకలూరిపేట పట్టణంలో 35 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి వ్యక్తి చేబ్రోలు మహేష్ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విద్యా సంస్థని ప్రైమరీ, హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వరకు కూడా విద్యా వ్యవస్థని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరి ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ మరి అనేక మందిని చిలకలూరిపేట నియోజకవర్గంలో మరి పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ఎంతోమందిని విద్యార్థులకు మంచి భవిష్యత్తును కల్పిస్తూ వారిని ప్రపంచంలో అనేక దేశాల్లో వారి యొక్క మంచి సేవలు అందించేటట్టుగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి వ్యక్తి చేబ్రోలు మహేష్ గారు. మోడర్న్ విద్యా సంస్థ ద్వారా మరి ఈ చిలకలూరిపేట పట్టణంలో మరియు ఈ చిలకలూరిపేట చుట్టూ ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ సేవలు అందిస్తున్నటువంటి మోడర్న్ మహేష్ గారికి అమెరికాకు చెందినటువంటి మేరీల్యాండ్ అనేటువంటి ఒక విశ్వవిద్యాలయం ద్వారా మరి వారికి డాక్టరేట్ ఇవ్వడం అనేది మన చిలకలూరిపేట పట్టణానికే గర్వకారణం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ రోజున వారికి లభించినటువంటి ఈ గౌరవానికి మేము హృదయపూర్వకమైనటువంటి వారికి అభినందనలు తెలియజేయడానికి ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. మరి మోడర్న్ మహేష్ గారికి మేమంతా కూడా మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా వారిని అభినందించడం జరుగుతూ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చిలకలూరిపేట మండలం పసుమరులోని ఖాదర్ మస్తాన్ బాబా దర్గా వద్ద బుధవారం సీనియర్ కేబుల్ ఆపరేటర్ షేక్ రఫీ మనవడు నామకరణం జరిగింది. ఈ సందర్భంగా దర్గా ధర్మకర్త కక్కెర పుల్లారావు బాబా గురించి మాట్లాడుతూ ఎంతో కాలంగా ఖాదర్ మస్తాన్ బాబా కోరిన కోరికలు తీర్చుతున్నాడన్నారు. మొక్కులు తీర్చుకునేందుకు ప్రతిరోజు భక్తులు వస్తారన్నారు. ఆగస్టు 19వ తేదీన ఉరుసు మహోత్సవం ఘనంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ రఫీ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఖాదర్ మస్తాన్ ఔలియల్లా గారి దర్గాలో ఇవాళ గ్రామం నుంచి రఫీ గారి మనోడు వారి పేరు పెట్టుకోవడానికి మగపిల్లాడు పుట్టాడు. కావున వారి యొక్క ఆశ్రమంలో బాబా గారి ఆశ్రమంలో మన రఫీ గారి యొక్క మనోడు పేరు పెట్టించుకోవడానికి బాబా గారి సన్నిధిలో ఖాదర్ మస్తాన్ ఔలియల్లా గురువులు వారి యొక్క సన్నిధిలో పేరు పెట్టించుకోవడానికి వచ్చారు. దీపారాధన చేసి మరి ఆ దర్గాలో ప్రార్థన చేసి వారి యొక్క అనుగ్రహం పొందడానికి ఖాదర్ మస్తాన్ ఔలియల్లా గారి యొక్క దర్గాలో వాళ్ళ అనుగ్రహం నామకరణం చేసుకోవడానికి. We will updates. Keep watching City Cable News.